ఛానల్స్ వారికి ముందుగా నా నమస్కారాలు. నేను మా ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్ తరఫున కింగ్స్ అనే మూవీని షూటింగ్ ఆల్రెడీ మేము సింగపూర్లో చేయడం జరిగింది. దాంట్లో హీరోగా వినయ్ రాయ్, అంటే ఇంతకుముందు ఎంఎస్ రాజు నిర్మించిన వానా సినిమాలో అతను హీరోగా చేశారు. ఇప్పుడు మళ్ళీ మన సినిమాలో చేస్తున్నాడు. హీరోయిన్స్గా సాక్షి చౌదరి, స్వస్తిక, వీళ్ళతో చేయడం జరిగింది. 2 షెడ్యూల్స్ అక్కడ బ్యాంకాక్లో మరియు సింగపూర్లో చేయడం జరిగింది. దీనికి డైరెక్టర్గా గతంలో వెంకటేష్ హీరోగా జెమినీ మూవీ చేసిన శరవణ్ గారు దీనికి డైరెక్టర్. ఈ నెల 23 తర్వాత ఇంకొక షెడ్యూల్ ఇక్కడ హైదరాబాద్లో చేస్తున్నాము. తర్వాత ఫస్ట్ వీక్లో ఇంకొక షెడ్యూల్, ఫస్ట్ వీక్ తర్వాత ఇంకొక షెడ్యూల్ సింగపూర్లో ఉంది. నేను ప్రస్తుతం సింగపూర్లో కూడా ఒక ఆఫీస్ పెట్టడం జరిగింది. నేను గతంలో ప్రెస్ వారికి కూడా చెప్పడం జరిగింది, సింగపూర్ టూరిజం డిపార్ట్మెంట్ తరఫున అక్కడ 40% సినిమా చేస్తే బడ్జెట్ అప్రూవల్ అయిన తర్వాత అక్కడ స్టార్ట్ చేసి సినిమా చేస్తే 40% సబ్సిడీ ఇవ్వడానికి వాళ్ళు అంగీకరించారు. నేను అది ఫస్ట్ మన సినిమా ద్వారా చేయడం జరిగింది. ఇందులో శరవణ్ డైరెక్టర్ను ఎందుకు ఎన్నుకున్నానంటే పెద్ద పెద్ద మంచి సినిమాలను నిర్మించిన డైరెక్టర్ కాబట్టి, మంచి సౌమ్యుడు, చాలా అంటే సినిమా పరంగా అతను పెద్ద హీరోలతో కమల్ హాసన్, అజిత్తో 4 సినిమాలు, తర్వాత మన తెలుగులో వెంకటేష్తో సినిమా చేయడం జరిగింది కాబట్టి అతనితో చేయడం జరుగుతూ ఉంది. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ రమణి భరద్వాజ. నేను ఫస్ట్ మూవీ అల్లరి పెళ్ళాం సినిమాకి అతనే నాకు మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఇప్పుడు కూడా అతన్నే పెట్టుకోవడం జరిగింది. మంచి ట్యూన్స్ ఇచ్చాడు. వాటికి లిరిక్ కూడా, ఇంకా లిరిక్ మన సుద్దాల అశోక్ తేజ, మా ఆంధ్రజ్యోతిలో పనిచేసే భాగ్యలక్ష్మి గారు, అలాగే వనమల్లి గారితో సాంగ్స్ రాయిస్తున్నాము. ఈ సినిమా తప్పకుండా మాకు మంచి విజయాన్ని చేకూరుస్తుందని అనుకుంటున్నాను. మొన్ననే ఒక మూవీ రిలీజ్ చేసిన, కానీ నేను లేకుంటే మా అబ్బాయి ఉండి చేశాడు, కిల్లింగ్ వీరప్పన్. మేమే చేయడం జరిగింది, మా అబ్బాయి రాకేష్ చేయడం జరిగింది. మంచి హిట్ సాధించింది. డెఫినెట్గా ఈ సినిమా కూడా మా బ్యానర్లో మంచి సినిమా అయి మంచి హిట్ సాధిస్తుందనే నమ్మకం నాకుంది. త్వరలో ఇంకొక పెద్ద సినిమా ప్లాన్ చేస్తూ ఉన్నాం సేమ్ డైరెక్టర్తో. అది మీకు త్వరలో మేము అనౌన్స్ చేస్తాము. ఈ మంత్ ఎండింగ్లో మాత్రం ఇక్కడ మంచి షెడ్యూల్ ఉంటుంది. అప్పుడే మళ్ళీ మీ అందరినీ షూటింగ్లో ఆహ్వానిస్తాను. ఈ సినిమాకి మంచి పబ్లిసిటీ ఇచ్చి మమ్మల్ని మాకు సహకరించాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్. After long time, I'm meeting you all. First, I thankful to the great Ramanaidu garu, who has done the Gemini, and Venkatesh garu. They have given a very good platform for me, and till now, till this date, whenever I used to go nook and corner of the Andhra Pradesh and Telangana, people are praising about the Gemini. And of course, there is no gap between us. My younger brother, cinematographer K.V. Gugan, he is doing very well in Telugu movies, Telugu industry, with Magesh Babu garu, with Junior NTR, he is doing movies. So this territory is not alien to me, and I produced our movie in Tamil with Surya. It got released here through Gemini Film Circuit as Aru. And Muni, I introduced Raghavendra Lawrence as an actor in one of my movie, and he directed that Muni for me, for my production, and here also it got released.
So I am doing my movies not in a regular manner. I used to do once in a year a movie, or once in 2 years I used to do movies. Once I'm getting a that intention to make a movie, and once I'm getting the script ready with my hand, then only I move forward towards my movies. And last year I came to know that he directed 5 movies so far, and he's a producer come artist, and he's having a multifaceted personality. Then I discussed, because normally I never discussed my scripts with other people. But something tells me I want to discuss the things with Mr. Gaud. And through his ideas, I got so impressed, and I shelved my that plan to make only in Tamil. I want to make that movie in Telugu. Then he said, I am willing to produce this movie with you. I agreed, and so far we are doing the schedules, and this movie is coming up very well. A good looking hero, and he got a lot of talents, and he has done a wonderful job. And you are going to see the movie very soon on the screen. Then you will come to know, because for the first time he has done a dual role in this movie, and there is a unique concept which when I discussed with Mr. Gaud, Ramakrishna Gaud, and he only intended that idea to me. That is called some Surya Grahanam based. In this story, the dual characters, they started fighting with each other even from their mother's womb. That is the concept. Then he said, there must be some reason, because it is, even though it is a fantasy thing, but there must be some reason, some authentic reason should be there. And he has given me an idea that is called that some Grahanam matter, Surya Grahanam matter. That I have already done one Telugu movie a couple of years back. Unfortunately, I haven't made much of an appearance in Telugu cinema. But it always pleases me every time I come to Hyderabad or to this part of the country to film. I have filmed about 3 Tamil movies in Hyderabad. One was a remake of the movie D. One was my last movie, Aranmanai, and the film that we are currently filming, Kings. Now, why I like coming to Hyderabad and this part of the country is because I don't see the love for cinema as around the country as much as it is epitomized over here. Starting with the public and members of the press, the way you all cover the passion that you all have for cinema, it is something really important to promote cinema in this country. I recently got to know Ram Krishna Gaud sir, and in our short meeting, I got to know a bit of his life, of where he was born and how he's come up in life. And all I can gather is, being the president of the association over here, I just see the love for that cinema, the love to make movies, to be a part of a movie, to sell dreams to people. I also am very happy to know that with what Ramkrishna Gaud sir has done of getting 40% subsidy for the Telugu film industry in Singapore, it's a huge achievement, not just for Telugu cinema but for Indian cinema. That you need to have a leader who leads your union, not just for that very short moment, but who's a visionary, who gives you direction for the cinema in the future. So I see a lot of movies which will contemplate filming movies in Singapore, and I can only see that that market is going to grow. It is just my luck. I considered myself very lucky to be released by director Jiva, and then
I came here to do the music launch for Nivale Nivale. That was my very first experience of coming here to Hyderabad. And every time I always believed I was very lucky. Then I came to film Vana with MS Raju sir. And a lot of my movies have been redubbed and done over here. But I consider myself even more lucky that Ram Krishna Gaud sir has undertaken this project and is releasing Kings over here in Telugu and in Tamil. We are very proud to announce that we've already filmed a huge schedule over here in Hyderabad. We will continue to film over here. We will continue to film here in Hyderabad, and we've got another schedule in Singapore too. So thank you for your help. Thank you. Africa. And Kings would be my very first film in Telugu. And as Saran sir said, with the golden hands of Ramakrishna sir, I am very happy to be launched by very successful names in the industry, a well-known director and a producer and a well-known hero. I think this will be a golden project for any debutant, and I'm very lucky to be a part of this project. And through this project, I have been able to see a lot of Hyderabad, and I find this place paradise for moviegoers. And the grand scale in which movies are taken here, I don't think you can find it anywhere else. And I hope our movie is grand as well and is able to engage audiences. It is a complete entertainer, and I really had a wonderful time shooting. And I'm looking forward to the schedules in Hyderabad and Singapore. And I just wish that this movie is a stepping stone for me into Telugu industry, and I hope you all can see a lot more of me and very good films in Telugu. Thank you so much. I just want to thank everyone here for the wonderful opportunity. And to be here among you, the Jambavan, as well as pressmen and critics of the film industries. I am happy and proud to have been associated with Mr. Ramakrishna Gowda ji, who is symbol of victory in film industry. కొత్త డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారి డైరెక్షన్ అస్సలు కొత్తగానే లేదు. ఐ మీన్ ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్లా ఉంది ఆయన డైరెక్షన్. అంతమంది స్టార్ కాస్ట్తో బ్రహ్మాండంగా చేయించారు పర్ఫార్మెన్సెస్. బంగారాజు లాంటి ప్లే బాయ్ క్యారెక్టర్ని చాలా నీట్గా చూపించారు. ఈ సినిమా కొట్టేస్తాయి. సంక్రాంతికి బాగుందండి, బాగుంది, సూపర్. సంక్రాంతికి బ్రహ్మాండమైన గిఫ్ట్. నాగార్జున చాలా హ్యాండ్సమ్, చాలా సంక్రాంతికి మంచి రిలీజ్. సంక్రాంతికి కానుక ఇది అందరికి 5 స్టార్స్ 5 స్టార్స్ 5 స్టార్స్.